నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మక్కెలు ఇరగ్గొడతాను అనటం కావచ్చు, కింద కూర్చోబెడతాను, మక్కెలు ఇరగొట్టి కింద కూర్చోబెడతాను అనటం కావచ్చు, మాలాంటి నాస్తికుల గురించి మాట్లాడుతూ భారతదేశంలో, మాలాంటి అని ఎందుకంటున్నానంటే ఆయన భారతదేశంలో నాస్తికుల గురించి మాట్లాడారు కాబట్టి, మాలాంటి నాస్తికులు కేవలం అంటే భారతదేశంలో ఉండే నాస్తికులు కేవలం హిందువులకు మాత్రమే వాళ్ళు నాస్తికులు, మిగతా దేవుళ్ళకి కాదు, వాళ్ళు హిందువులు మాత్రమే ఇది చేస్తారనే ఒక భావం వచ్చేటట్టు మాట్లాడి, అంటే మరి ఆయన మర్చిపోయారేమో భగత్ సింగ్ కూడా ఒక నాస్తికుడేనని. ఒకవేళ నిజంగా భగత్ సింగ్ ఒకవేళ ఈ మాటలు వింటే ఏం చేస్తారో మీకు తెలుసుగా, కాబట్టి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఈ రీసెంట్ కామెంట్స్ మీద, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద ప్రకాష్ రాజ్ గారితో ఒక క్లుప్తంగా 10 నిమిషాలు మాట్లాడటం జరిగింది. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ హిజ్ వ్యూ పాయింట్ ఆన్ ఇట్. సో ఆయనతో మాట్లాడితే ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూడండి. ప్రకాష్ రాజ్ గారు, మీరు 2 గ్రామాలని దత్తత తీసుకున్నారు, తెలంగాణలో యాజ్ వెల్ యాజ్ కర్ణాటకలో, కొండారెడ్డిపల్లి అండ్ కర్ణాటకలో ఒక విలేజ్. వాట్ ఈస్ ద రీజన్? అసలు మీరు ఎందుకు దత్తత తీసుకున్నారు? దత్తత తీసుకోవడం అనేది పదప్రయోగం కరెక్ట్ కాదు. అడాప్ట్ అంటాం మంచి మంచి, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎంపవరింగ్. అది నా బాధ్యత. అది 2 కాదు, తమిళనాడులో కూడా అంటే మూడోది సెమంజరి కుప్పం అని నా విలేజ్. అంటే ఇది కూడా ఎక్కడో ఉన్న చోటు కాదు, నా పక్కన. ఇప్పుడు కొండారెడ్డిపల్లిలో నేను ఉన్నప్పుడు అక్కడ ఒక 7 కిలోమీటర్స్ రోడ్లు బాగాలేదు. ఏంటిది రోడ్డు బాగాలేదు కదా అని వెళ్ళా. నా రోడ్ వేయించాలని అప్పుడు గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ గవర్నమెంట్, కేటీఆర్ని కలిసి ఏంటండి ఇది అంటే, లేదు శాంక్షన్ అయింది కదా ఎప్పుడో అంటే, లేదండి చేయట్లేదు అంటే, అది సబ్ కాంట్రాక్ట్ కలిపి దాన్ని చేయించాం. అక్కడ ఒక స్కూలు, అప్పుడే నా పెద్ద కూతురికి 8 lakhs నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇచ్చి గివింగ్ హర్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్, లండన్. ఆ స్కూల్ చూస్తే టాయిలెట్స్ లేవు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, బాయ్స్ని మాత్రం ఆ ఊరు వాళ్ళు ఎల్లో బస్సులో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఆ 8 lakhs 1 yearకి సరిపోద్దు కదా ఈ పిల్లలకి అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ స్కూల్. నా ఇంటి పక్కనే ఉంది కదా. ఎప్పుడు చూడండి, మీరు ఒక విలేజ్ లోపల వెళ్తే ఈ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు స్టార్ట్ చేస్తే విలేజ్ అర్థం. అక్కడికి వచ్చే పిల్లలు, ఆ పిల్లల మూలంగా వాళ్ళ పేరెంట్స్, అక్కడున్న ప్రాబ్లము, అక్కడ దెన్ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద పావర్టీ అండ్ థింగ్స్ లైక్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. అండ్ అది ఒక్కడి వల్ల కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండారెడ్డిపల్లి మనం తీసుకున్న తర్వాత అప్పుడు ఫ్లోరైడ్ కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండేది. అప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హీ మేడ్ అ లాట్ దిస్ థింగ్. అప్పుడు హెల్త్ రిపోర్ట్ ఏంటి అనగానే నా ఒక్కడి వల్ల కాదు కదా. దెన్ ఐ టాక్ టు గురువారెడ్డి గారు, అండి మీ హాస్పిటల్ ఉంది, ప్రకాష్ రాజ్ గారు ఏం చేయాలి, 50% తగ్గిస్తారా అని. వీ హ్యాడ్ 3 హెల్త్ క్యాంప్స్. సో వయసాన వాళ్ళకి, విమెన్కి, పిల్లలకి. ఆ తర్వాత 33 గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి ఏంటి, వైజ్ దేర్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏమవుతుంది అక్కడ అని చూస్తే గవర్నమెంట్ ప్రతిరోజు 200 ml ఆఫ్ మిల్క్ శాంక్షన్ చేసింది. కానీ ఆ ఊరు 1100 liters ప్రొడ్యూస్ చేస్తుంది ఆవులతో. అది స్ట్రేట్ గా ఒక ఆరోగ్యాన్ని ఒక కంపెనీకి ఇస్తారు. వాళ్ళు వారానికి ఒకసారి 2 లీటర్లు ఇచ్చేస్తారు. ఆ విలేజ్ వాళ్ళు ఫ్రిడ్జ్ లో ఎక్కడ పెట్టుకుంటారు. ఐ టాక్ అప్పుడు శ్రీదేవి గారిని కలెక్టర్ ఉంటే, అమ్మా ఇలా ఉంది, ప్రతిరోజు దొరికేలా చేయగలమా? వీ కెన్ డూ ఇట్. స్కూల్ బిల్డింగ్ 3 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 చిల్డ్రన్ ఆర్ చదివిండు. 3 క్లాసుల్లో ఎలా జరుగుతాయి? ఐ హ్యావ్ టు బిల్డ్ అంటే, గవర్నమెంట్ లో శాంక్షన్ చేయాలంటే 5 lakhs పైన అయితే టెండర్ పెట్టాలి సార్. సిస్టంలో టెండర్ పెడితే అందులో డబ్బు ఇచ్చేవాడు తింటాడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తింటాడు, కాంట్రాక్టర్ తినాలి, 2 lakhs అవుతుంది. అలా కాదు కదమ్మా, ఇలా చేయాలంటే లేదు 5 lakhs. అంటే నేనేం చేయట్లేదు, మనలాంటి వాళ్ళు ఒక బ్రిడ్జ్ అవుతాం ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. దానికి దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. చరకా ఫౌండేషన్ అని వస్తుంది. అలాగే బండ్లోర్ హట్లీ అనే స్పేస్లో అదే ఇలా ఉండేది. దాని ఒక చరకా ఫౌండేషన్, ఇంకో NGOs, ఝాన్సీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఏం చేయాలి. సో ఆ ఊరు ప్రాబ్లం ఏంటంటే 10 wards ఉన్నాయి. అంటే ఒక విలేజ్ అడాప్ట్ చేయడమో పని చేయడం అంటే యూ హ్యావ్ టు వర్క్ ఇట్ ప్రాపర్. ఆ ఊర్లో 2-3 ఉంటారు, వాళ్ళు మాకన్నీ తెలుసు ఉంటుంటారు విలేజ్ ప్రాబ్లమ్స్. అలా కాదండి, 10 wards ఉన్నాయని ప్రతి స్ట్రీట్లో కూర్చొని, మంజుల గారు అని ఒకరు ఉండేవారు, ఇప్పుడు షీఈ్ ఇన్ అమెరికా నౌ, ఆమె షీ వాజ్ వర్కింగ్ ఆన్ దాట్. ఝాన్సీ గారు మనందరూ కూర్చుంటే ఆ ప్రతి వార్డులో కూర్చొని అందరికి 3 people గ్రూప్ చేసి ఒక కేజీ కార్డు బోర్డులో మీ సమస్యలు ఏంటి రాయండి,
వాళ్ళు రాస్తే గవర్నమెంట్ స్కూల్ ఫీల్డ్లో అన్ని పెట్టి కామన్ పాయింట్ ఏంటి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి మనం. అది కూడా ఐ డిడ్ ఇట్ ఓన్లీ 2 years. అంటే ఒక ఊరిని ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే మనం వచ్చేయాలి బయట ఫర్ ఎవర్ అనుకుంటూ, అక్కడ ఒక ఇది చేసుకుంటూ, అక్కడ ఒక. సో అక్కడ ఒక 3 schools ఉన్నది. నేను ఫస్ట్ ఫ్లోర్ కట్టించి ఒక 2 గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా, గవర్నమెంట్ నుంచి ఒక పైసా కూడా తీసుకోకుండా, అవసరం లేదు వద్దు. అక్కడే పనిచేస్తున్న ఇంకొకటి ఎవడో నవీన్ అన్న ఆయన పేరు మర్చిపోయాను నేను స్కూల్ బుక్స్ ఇస్తానండి. గ్రేట్. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే మహేష్ బాబు గారు నేను ఒక 10 లక్షలు ఇస్తాను ప్రకాష్. మహేష్ బాబు ఆల్వేస్ గివ్స్ మీ మనీ. ప్రభాస్ బంగారం ఉన్నారు ఇలా. కోవిడ్ లో పని చేస్తుంటే శేఖర్ కమల ఫోన్ చేసి ప్రకాష్ నేను చేయలేను, నా దగ్గర 1 lakh ఉంది ఇవ్వనా, నేను ఎవరికి ఇవ్వాలని తెలియదు, మీరు పని చేస్తున్నారు. సో దర్ ఈస్ అ సిస్టమ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్. అంటే వాళ్ళకి ఇది పని చేస్తున్నారు అంటే 10 మంది కలిస్తేనే అయ్యేది. దట్ ఈస్ హౌ దట్ హ్యాపెండ్. ఇక్కడ సునామీ వచ్చినప్పుడు నా ఇల్లు ఉంది సముద్ర పక్కనే సెమంజరీ కుప్పం అని ఉంది. అందులోనే మొత్తం NGOs అందరూ వచ్చారు. అలా కాదు నాకు వచ్చి 250 ఫ్యామిలీస్ ఉంది. సో ప్రతి వీక్లీ ఆ సెట్ అయ్యేదాకా రేషన్. అంటే సడన్ గా చెన్నై నుంచి అందరూ సాంబార్ సాదం ఇది పాత బట్టలన్నీ ఇచ్చేసారు. అది స్వాభిమానానికి కొట్టినట్టు. అలా కాదు, వాళ్ళు వంట చేసుకునే డ్రై ఫిష్ అది ఇచ్చేసి వీక్లీ ఆడవాళ్ళకి 500 రూపీస్, ఈ మగాళ్ళు తాగేస్తారు. అలా చేస్తున్నాడు. మగాళ్ళు వచ్చి మాకు ఇవ్వరండి, మీకు ఇవ్వనయ్యా నేను అన్నా చెప్తూ అక్కడ ఒక స్కూల్ ఉంది, అక్కడ ఒక క్లాస్ రూమ్ కట్టి అక్కడ 2 టీచర్స్ కావాలి. ఆ టీచర్స్ నా ఫౌండేషన్ నుంచి ఇచ్చి దట్ ఈస్ హౌ యూ నీడ్ టు వర్క్. ఇలా ఇట్ వర్క్స్ అండ్ యూ వర్క్ ఫర్ 3-4 years. ఇలా చేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు సెమంజరీ కుప్పం చేస్తున్నప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడు. వాళ్ళు ఒక యంగ్ గ్రూప్ ఉంది కోవలంలో. వాళ్ళు క్రికెట్ మ్యాచ్ చేసుకోవాలి సార్ అంటే, నౌ దెర్ ఇస్ అ బిగ్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఆ బిగినింగ్ లో ఢిల్లీలో ఆడతారంటే నాకు 50,000 ఇచ్చి ఆ యంగ్స్టర్స్ గ్రూప్ చేసి, సో ప్రతిరోజు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం సైక్లోన్ ఏదైనా కొడితే ఇమ్మీడియట్లీ ఫోన్ వస్తుంది. ఆ గ్రూప్ కి నేను ఒక 2 lakhs పంపిస్తాను. పక్కనే ఉన్న 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటాం, మనం అందరూ కలిసి వచ్చేస్తాం, వాళ్ళు పని చేస్తారు. దట్ ఆర్గనైజేషన్ ఇస్ గ్రోయింగ్. సూపర్. ఇప్పుడు కోవిడ్ లో నేను హైదరాబాద్లో కూర్చున్నా, ఎవరికో ఇవ్వాలి, మనం మూవ్ చేయలేము. సో బెంగళూరులో ఏ NGO పనిచేస్తుంది, మణిపూర్లో ఏం చేస్తుంది, వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తే మనం ఇక్కడి నుంచి వాళ్ళని ఎంపవర్ చేస్తాం. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అడాప్టింగ్ అనేది మాట కాదు, అది ఉన్నోడు లేని వాడితో పంచుకోవడం. అది డబ్బు అవ్వచ్చు లేదా మనం పవర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను వెళ్తే కలెక్టర్ ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇస్తారు. ఒక ఊరు సమస్య వెళ్తుంటే వాళ్ళు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయాలి. సో యూ బికమ్ అ బ్రిడ్జ్ అండ్ సీ టు ఇట్ దట్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద గవర్నమెంట్ హ్యాపెన్స్ అండ్ విత్ ద సివిల్ సొసైటీని. నేను 10 మందిని అడిగితే లక్ష రూపాయలు ఇస్తారు, వాళ్ళు అడిగితే ఇవ్వరు. నేను 10 లక్షలు పెట్టి 20 లక్షలు అయితే ఇంకో డబ్బులు ఇస్తారు. మహేష్కో ఇంకెవరికో ఫోన్ చేస్తే దే గివ్. ధనుష్, I use my good officers to pull in, and they also feel nice and they don't want publicity. వెరీ గుడ్ టు హియర్ ప్రకాష్ రాజ్ గారు. అంటే మీరు మొత్తం నేనే చేశానని చెప్పుకుంటే ఈ రోజుల్లో కాదు, నేను చేయలేదు. ఒకటి వల్ల అవ్వదు. లెటర్స్ వాస్తవాలు మాట్లాడుకుంటాం. ఒక్కడి వల్ల అవ్వదు, అది ఒకటి చేయకూడదు కూడా, ఆడ దేవుడు అయిపోతాడు. అగైన్ ద హోల్ మూవ్మెంట్ గోస్ ఆఫ్. 10 మంది, యూ షుడ్ యూజ్ యువర్ పవర్, యూ షుడ్ యూజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. సో దట్స్ గ్రేట్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఎప్పుడు నువ్వు సొసైటీలో మంచి చేయాలంటారు. 10,000 ఇప్పుడు ఆ స్కూల్స్ ఇప్పుడు ఫీజు కడుతున్నావు. సో నేను కాలేజ్లో ఉన్నాను. నేను కాలేజ్లో వినయ్ మృత్యుంజయ అండ్ వినయ్ థాన్సే ఈస్ ద బిగ్ SBI చీఫ్ నౌ. వాడికి ఫోన్ చేస్తుంటే, సరే నేను 2 టీచర్స్ది నేను చెన్నైలో చేస్తున్నాను, 2 టీచర్స్కి 10,000 రూపీస్ సాలరీ ఎవ్రీ మంత్ నేను ఇస్తాను. నేను చెప్పిన ఒకే టైం ఇవ్వదు నాకు. 5 లక్షలు ఇవ్వదు నాకు. నేను చేస్తాను చూసుకొని, నువ్వు ఫౌండేషన్కి ఎవ్రీ మంత్ ఇవ్వు, అది శాలరీ వెళ్ళిపోతుంది. సూపర్ నైస్. సో వాళ్ళకి కూడా బరువు అవ్వదు, నాకు కూడా బరువు అవ్వదు, ప్లస్ వాళ్ళకి తెలుస్తుంది నిజాయితీ. దట్ ఈస్ హౌ వీ షుడ్ వర్క్. వండర్ఫుల్. ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తమిళనాడు వెళ్ళి అక్కడ నాస్తికులకి, భారతదేశంలో ఉండే నాస్తికుల గురించి మాట్లాడి భారతదేశంలో ఉండే నాస్తికులు కేవలం హిందువులకు మాత్రమే నాస్తికులు, మిగతా మతాలకు కాదంటున్నారు. భగత్ సింగ్ కూడా నాస్తికుడే కదా. మీ స్టేట్ ఏంటి? నేను యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మీతో చెప్పాను కదా, ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ దట్ మ్యాన్. ఐ థింక్ హీఈస్ ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాస్తికులు అయితే ఏంటి, నాస్తికుడు
ఇప్పుడు మోదీని ఎందుకు తిడతారని నన్ను అడుగుతారు. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి తిడుతున్నా. కాంగ్రెస్ని ఎందుకు కాంగ్రెస్ని జనాలు పంపించేశారు కదా, ఆడ వద్దని పంపించేశారు. దట్ ఈస్ హౌ పీపుల్ రియాక్టెడ్. ఇప్పుడు నువ్వు ఉన్న వాటినే ప్రశ్నించాలి కానీ. సో మీరు ఒక హిందూ ధర్మాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ నాస్తికుడు అది మాట్లాడుతున్నాడు. బికాస్ యు ఆర్ డూయింగ్ దిస్ నాన్ సెన్స్. వాళ్ళు మాట్లాడతారు. అండ్ సి పవన్ కళ్యాణ్ కూడా మొన్న కూడా ఏదో కాళ్ళు కొడుతాను వైఎస్ఆర్పి ఏదైనా, మీకు ఆ భాష ఎక్కడి నుంచి వచ్చిందని చూడండి. పవర్ ఉన్నప్పుడు నా దగ్గర గన్ ఉందని మాట్లాడితే నేను చంపుతాను కొడతాను అనేవాడు పిరికెడ్డాడు. గన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పిరికితనం. యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, సో యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ డైలాగ్. ప్రతిభటించడం అంటే సినిమా డైలాగ్ ఏదో చెప్పారు ఆయన, మీరు చెప్తున్నది కూడా సినిమా డైలాగ్లే. అదేంటది? నువ్వు తప్పు చేస్తున్నావు, చట్టం చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది, మీరు ఇల్లీగల్గా మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ థ్రెటనింగ్ అనే భాష ఎక్కడ ఉంటుంది? వన్స్ యూ కమ్ టు అ పవర్ నువ్వు అందం అవ్వాలి. లేకపోతే అది పవర్ ఇచ్చిన అహంకారం మాట్లాడిస్తుంది. మీరు పవర్లో లేనప్పుడు కూడా మీరు అదే మాట అన్నారు కదా, అవును, తాట తీస్తాను. అది ఏంటి ఆ ఫిజికల్ సినిమానా? అది 30-40 పీపుల్ని చెయ్యి కట్టేసి కొడతారా? నేను పవర్ఫుల్. నీ పవరు ఇంకొకరికి చేయూత ఇవ్వడానికి యూజ్ చేయాలి కానీ తొక్కడానికి కాదు. కొట్టి చెప్పరు, అది కాదది. మేక్ హిమ్ ఈక్వల్లీ స్టాండ్ అండ్ ఫైట్. ఆ భాష సరి లేదు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? దట్ ఈస్ నాట్ ద డైలాగ్ ఐ వాంట్ హిమ్. ఆయనలో మంచితనం ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఆయనకు ఒక కోపం ఉండొచ్చు. కోపం ఉంటే నువ్వు పవర్ వచ్చిన వాడు అలా కోపం ఉంటే ఎలా ఉంటుంది? అంటే రేపు ఇవాళ ఏథిస్ట్ అంటారు, రేపు పాపం వేరే ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకుండా మాట్లాడాలి. నువ్వు మాట్లాడు, దానికి నువ్వు సమాధానం ఇవ్వు. జనాలు డిసైడ్ చేస్తారు. కొడతాను, పెడతాను, నీది ఇలాంటి వాటబౌటరీ ఉంది కదా. కరెక్ట్. ఈ వాటబౌటరీ వర్క్ అవ్వదండి. అండ్ రోజుకి ఐఎమ్ గెటింగ్ డిసప్పాయింటెడ్ విత్ దట్ పర్సన్. న్యాయం కాదు ఆయన చేస్తుంది. బికాజ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ పొజిషన్ లో, రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ లో డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ అంటే ఏంటి? మీరు కింగ్స్ మీరు మోదీ గారు 140 కోట్ల మంది నన్ను ఆశీర్వదించారంటారు. ఎక్కడ ఆశీర్వదించారండి? 140 కోటి జనాభాలో ఇవాళ ఓటింగ్ పర్సెంటేజ్ అంటే ఒక 60% ఉండదండి. అందులో 60% ఓటు చేశారు. అందులో 30% నీ ఓటు. కరెక్ట్. నాట్ 140 crores కాదు కదా. చెప్పేయడం, మొత్తం ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఓటింగ్ పర్సెంటేజ్ అంట, మీది ఓటింగ్ పర్సెంటేజ్ అంట, పవన్ కళ్యాణ్ గారు మీ ఓటింగ్ పర్సెంటేజ్ అంట, బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ అంట ఆంధ్రప్రదేశ్ లో. బికాస్ ఆఫ్ ద సిస్టమ్ మీరు ప్రతినిధిస్తున్నారు మెజారిటీ ఏదో పెట్టుకుని. అలాగే ఈ అహంకారాలు కరెక్ట్ కాదు. అంటే ప్లస్ ఇంకొకటి, ఇన్ డెమోక్రసీ ఇంకో 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం అనేది అహంకారం. 5 ఏళ్ళు ఉంటున్నాం, 5 ఏళ్లే ఇవ్వడం. 5 ఏళ్ల తర్వాత నువ్వు ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఎనీ పాలిటిక్స్ అపోజిషన్ గెలవదు, రూలింగ్ పార్టీ ఓడిపోతుంది. నువ్వు ఓడిపోయే ఛాన్స్ నీది. ఇప్పుడు ఓడిపోకుండా ఉండాలంటే 5 సంవత్సరాలు రిపోర్ట్ కార్డు చూసి చేస్తారు. చాలా మంది ఓడిపోయారండి ఈ దేశంలో. కేసీఆర్ లాంటి కేసీఆర్ గారే, ఇందిరాగాంధీ లాంటి ఇందిరాగాంధీ, కరుణానిధి లాంటి కరుణానిధినే, ఎంజీఆర్ లాంటి ఎంజీఆరే, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడే. అది ఓడిపోవడం కాదు. దే రిమూవ్ దట్ ఛాన్స్, ఇంకొకరికి ఇచ్చారు. నువ్వు పని చేయకపోతే నిన్ను కూడా పక్కన పెడతారు. సో యూ షుడ్ ఓన్లీ టాక్ అబౌట్ వర్కింగ్ హియర్. ఒక స్టేజ్లో ఆ 1 minute ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఇంకా 15 సంవత్సరాల నుంచి నువ్వు తొట్టడము, బాలయ్య బాబులా సినిమా కాదు కదా అది. ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్. అండ్ ప్లీజ్ బిహేవ్ అంటే అందంగా లేదు అది. ఎస్పెషల్లీ పవర్లో ఉన్నాడు, గెలిచిన వాళ్లకు, ఒక బాధ్యతలో ఉన్న వాళ్ళకి అలాంటి మాటలు శోభించదు. కరెక్ట్. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. నువ్వు కొడతానని ఆడు ఇంకొకటి కొడతానంటాడు. అప్పుడు అది తప్పు అయిపోద్దా? ఎవడో ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేస్తారు. వాట్ ఈస్ దిస్? సో
థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ సార్ Thank you. ఫర్ గివింగ్ దిస్ యువర్ టైమ్, యువర్ పర్సనల్ టైమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.